అందరికీ ప్రైజ్ దలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 76వ రోజైన మార్చి 17వ తేదీ వాక్యాంశాలు మొదటి సమూయేలు 12 నుండి 14 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నందుకై హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీ సమాధానాన్ని అనుగ్రహించి మీ కృపకి మమ్మల్ని పాత్రులుగా చేయమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇజ్రాయేలీలందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసితినా, ఎవరినైనను బాధ పెట్టితినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని వద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమును ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుష్యుని వద్దను గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు, అట్టిది నా వద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించిన మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతట వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్ము విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా బయర్బయేలు, బేదాను, యోఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజు అయిన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగా, మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే కదా. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడిరి. సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణం కాకుండా
నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవా విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలిన వారై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుట ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును కాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యము. మీరు కీడు చేయుట అయితే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. సౌలు 30 ఏండ్ల వాడై ఆ ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను. ఇజ్రాయేలీలలో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది షిక్మషులోను బేతేలు కొండలోను సౌలు వద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోతాను వద్ద నుండిరి. మిగిలిన వారిని ఆయన వారి వారి డేరాలకు పంపివేశను. యోనాతాను గెబాలోనున్న ఫిలిప్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిప్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిప్తీయుల దండును హతము చేసినందున ఇజ్రాయేలీయులు ఫిలిప్తీయులకు హేయులైరని ఇజ్రాయేలీయులకును వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడి వచ్చిరి. ఫిలిప్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రము దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున షిక్మషులో దిగిరి. ఇజ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లు తెలుసుకొని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దిగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను దాటి గాదు దేశమునకు గిలాదు దేశమునకు వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆకి సమూయేలు గిల్గాలులకు రాకపోవుటయు జనులు తమ వద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా వద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి నర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా వద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు ఫిలిప్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిప్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురనుకుని నా అంతటి నేను సాహసించి దహనబలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీవుకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన వద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలు అతని కుమారుడైన యోనాతానును తన దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిప్తీయులు మిక్మషులో దిగిరి. మరియు ఫిలిప్తీయుల పాళెములో నుండు దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయా దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించిరి. 2వ గుంపు బెత్హోరోను పోవు మార్గమున సంచరించిరి. 3వ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిలోయ సరిహద్దు మార్గముగా సంచరించిరి.
హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిప్తీయులు ఇజ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇజ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్రండ్లను, పూటకత్తులను పదును చేయించుటకై ఫిలిప్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కొర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రమే వాళ్ళ వద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు వద్దను యోనాతాను వద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రమే అవి ఉండెను. ఫిలిప్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమను వచ్చిరి. 1 సాముయేలు గ్రంథము 14వ అధ్యాయము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తమ తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పనివానిని పిలిచి, అవతలనున్న ఫిలిప్తీయుల దండు కావలివారిని హతము చేయుదుము, పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద దిగియుండెను. అతని వద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవా యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫినెహాసులకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన ఆషియా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకపోయెను. యోనాతాను ఫిలిప్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టున అవతల ఒక సూదిగట్టును ఉండెను. వారిలో ఒకదాని పేరు బొస్సేను, రెండవ దాని పేరు సెనే. ఒక దాని కొమ్మ మిక్మషు ఎదుట ఉత్తరపు వైపున, రెండవ దాని కొమ్మ గిబియా ఎదుట దక్షిణపు వైపున ఉండెను. యోనాతాను, ఈ సున్నితి లేని వారి దండు కాపరులు మీ మీదకి పోదము రండి, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసున ఉన్నదంతయు చేయుదుము, పోదము రండి, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందుము, వారు మనలను చూచి మేము నీ వద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి వద్దకు పోక మనమున్న చోటనే నిలుచుదుము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదుమని చెప్పగా, వీరిద్దరూ తమను తాము ఫిలిప్తీయుల దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిప్తీయులు, చూడుడి, తాము దాగి ఉండన గుహలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇజ్రాయేలు చేతులు వారికి అప్పగించదనని మన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిప్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేలను పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఆ భయము దైవికమని భావించిరి. దండువారు బెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీయుల గిబియాలోనున్న సౌలు ఒక్క వేగుల వారికి కనబడగా, సౌలు, మీరు లెక్క పెట్టి మన వద్ద లేనివారెవరో చూడుడని తన వద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయివాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇజ్రాయేలీల వద్ద ఉండగా, దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిప్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన వద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిప్తీయులు కలవరపడి
ఒకరినొకరు హతము చేసుకొని చుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిప్తీయుల వశమునై ఉన్నవారు చుట్టూనున్న ప్రాంతములలోనున్న వారితో కూడా దండునకు వచ్చి హెబ్రీయులు సౌలు వద్ద యోనాతాను వద్దనున్న ఇజ్రాయేలీయులతో కలుసుకొనవలనని ఫిలిప్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇజ్రాయేలీయులను ఫిలిప్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకును సాగగా ఆ దినమున ఇజ్రాయేలీయులు చాలా బడలికనొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంకాలము కాక మునుపు భోజనము చేయవాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండును. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒక్కడును చెయ్య నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతి కర్ర చాచి దాని కొనను తేనె పట్టుకుని ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొని వాడు శపించబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహుబడలి ఉన్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిప్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందరనెను. ఆ దినమున జనులు ఫిలిప్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలికనొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా వద్దకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడికక్కడే జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా వద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తముతో మాంసమును తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రి యందు ఫిలిప్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొక్కడును లేకుండా చేతుము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని వద్ద విచారణ చేయుదుము రండని చెప్పి సౌలు ఫిలిప్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇజ్రాయేలీల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని వద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా వద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇజ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నానెనను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునకు నేనును నా కుమారుడునగు యోనాతానును ఒక తట్టునకు ఉండవలెను. అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు ఇజ్రాయేలీయులకు దేవుడైన యెహోవా దోషిని కనుబరచమని ప్రార్థింపగా సౌలు పేరిటను యోనాతాను పేరిటను చీటి పడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటి పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతికర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు ఆవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో,
ఇజ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒక్కటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతన్ని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఇలాగున సౌలు ఇజ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందిన వాడై నక్కముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఏదోమీయులతోనూ, శోబా దేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును గూర్చి అమాలేకీయులను హతము చేసి ఇజ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఆమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. అతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును, అబ్నేరు తండ్రియగు కీషును అబియేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ, పరాక్రమశాలులందరినీ తన వద్దకు చేర్చుకొనెను.